మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మును దీవించునుగాక. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. చదివినటువంటి వాక్య భాగంలో బాధ పెట్టినను ఆయన జాలిపడతాడు. ఏ విధంగా జాలిపడతాడు అని చూసినట్టయితే తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. తన దయ, వాత్సల్యత, కరుణ, ప్రేమ ఆయనలో సమృద్ధిగా దాగి ఉన్నది. దానిని బట్టి తన జనుల యందు ఆయన జాలిపడతారు. మరియు ఆయన జాలిపడేటువంటి ఆ యొక్క భావమును, ఆ యొక్క స్పందనను, ఆ యొక్క ప్రత్యక్షతను తన జనులకు తెలియచేయడానికి బాధలు అనేటువంటి మార్గంలో ఆయన నడిపిస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన బాధ పెట్టినను. క్రైస్తవునికి ప్రతి దేవుని అనుమతితోనే వస్తుంది. అది శ్రమ అయినా, శోధన అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, అవమానాలైనా, నిందలైనా, ఏదైనా సరే ఆయన అనుమతి చేతనే తన జనుల యొద్దకు అడుగు పెడుతుంది తప్ప ఆయన అనుమతి లేనిదే ఏది జరగనే జరగదు. అందుకే ఆయన బాధ పెట్టినను ఆయనే జాలిపడతాడు. బాధపరచబడేటువంటి పరిస్థితి రావడానికి అవకాశం ఇచ్చింది ప్రభువే. యోబుకు ఎందుకని బాధలు వచ్చినాయి, యోబుకు ఎందుకని శ్రమలు వచ్చినాయి అంటే ఆ బాధలను అనుమతించింది ప్రభువే. ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసత్వపు జీవితాన్ని జీవించడానికి, కఠినమైనటువంటి దాస్యమును అనుభవించడానికి అనుమతి ఇచ్చింది ఎవరు అని చూసినట్లయితే ప్రభువే. ఇజ్రాయేలీలను ఎడారి మార్గములో 40 సంవత్సరములు నడిపించినది ఎవరు అంటే ప్రభువే. 40 దినములలో గమ్యానికి చేరగలిగినటువంటి ప్రయాణాన్ని 40 సంవత్సరములు పొడిగించినది ప్రభువే. దాని అర్థం ప్రతి ప్రతికూల పరిస్థితికి అనుమతి ప్రభు యొద్ద నుండే వస్తుంది. కారణం అనేకములు ఉంటాయి. 1 తప్పిదమును బట్టి, 2 పాఠాలను బట్టి, 3 పరీక్షను బట్టి, 4 ఉత్తీర్ణత కొరకు, 5 ఆశీర్వాదం కొరకు, పలు రకాలైనటువంటి కారణాలను బట్టి ప్రభు బాధలను అనుమతిస్తాడు. ఆయన బాధ పెట్టినను వారిని నశింప చేయడానికి ఎంత మాత్రము ఇష్టము చూపువాడు కాదు. అందుకే కింద వచనాలను చూస్తాం, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగుజేయుడు. ఆయన ఏమాత్రం తన బిడ్డలు నశించిపోవాలని, బాధల్లో ఇక్కట్లో కృషించిపోవాలని, అణగార్చివేయాలని ఆయన ఎప్పుడు కోరుకోడు. తన జనులు ఎప్పుడు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని, ఎవరు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మీద ఎక్కింప చేయాలనే ఆశీర్వాదానికి కారణంగా ఉండే విధంగా, అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించే విధంగా ఉండాలనే ప్రభు కోరుకుంటూ ఉంటారు. అయితే మనిషి యొక్క అవిధేయతను బట్టి, పాపాలను బట్టి, తప్పిదమును బట్టి, ఆజ్ఞ అతిక్రమమును బట్టి కొన్ని సందర్భాల్లో బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదురవుతూ ఉంటాయి. అబ్రహాము నిద్రించినటువంటి ఆ చిన్న పొరపాటును బట్టి దాస్యపు కాడి వారి మీద వేయబడినది. మరియు ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు ఎందుకు ప్రయాణం చేశారంటే వారు ప్రభువును సనుక్కొని ఆయనకు ఆయాసకరంగా జీవించిన పరిస్థితిని బట్టి ఆయన 40 సంవత్సరములు వారి యొక్క ప్రయాణంను కొనసాగించారు. ఇలా మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్క బాధ వెనుక ఏదో ఒక తప్పిదం దాగి ఉంటుంది. ఆ చిన్న అంశాన్ని బట్టి ప్రభు వాటిని అనుమతిస్తారు. ఆయనను వాటిని బట్టి మనం పాఠాలు నేర్చుకున్నట్టుకే తప్ప వాటిని బట్టి నశించిపోవడానికి కానే కాదు. అందుకే మనం 103వ కీర్తనలో 11వ చరణంలో చూస్తాం, ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో తన జనుల యందు, అనగా ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఎక్కువగా ఉన్నది అని. ఆయన ఎప్పుడు ఉన్నతమైనటువంటి కృపను తన బిడ్డల మీద కురిపించువాడే. అనారోగ్యాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పుల వలయాలను బట్టి, సంతానలేమిని బట్టి, నష్టాలను బట్టి, కష్టాలను బట్టి, వ్యతిరేకమైనటువంటి మనుషులను బట్టి, ఉద్యోగం లేదని నిరుత్సాహాన్ని బట్టి, వ్యాపారము అభివృద్ధి చెందట్లేదనేటువంటి నిరాశను బట్టి, మనం అత్యధికంగా ప్రేమించిన వారు, ప్రేమించిన వస్తువు మనకు అందకపోవట చేత, మనకు దూరం అవటను బట్టి, మనం చింతిస్తూ ఆ బాధను బట్టి నలిగిపోతూ ఉండేటువంటి సన్నివేశాలు వస్తాయి. అయితే ప్రభు అంటున్నారు, ఆ బాధలలో నేను మీకు జాలిని చూపించువాడను, నా కృపా సమృద్ధిని బట్టి మీకు వాత్సల్యతను కనపరచువాడను. ఒకనొక సమయంలో నాయిను అనేటువంటి పట్టణంలో ఆ బీద విధురాలి యొక్క కుమారుడు మరణిస్తే ఆ బిడ్డను సమాధి కార్యక్రమం చేయడానికి తీసుకెళ్తూ ఉండగా ఆమె బోరును ఏడుస్తూ ఉంది, విలపిస్తూ ఉంది, కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ ఉంది. ఆ సందర్భంలో ప్రభు ఆమెను చూచి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నీ కుమారుడు నీతో లేడని ఏడుస్తున్నావా? అవునయ్యా, నాకు నా భర్త లేడు, నా బంధువులు లేరు, నాకంటూ రక్త సంబంధికులు ఎవరు లేరు, నాకు ఉన్నది ఈ ఒక్కగానొక కుమారుడే
ఇప్పుడు వీడు కూడా నాతో లేడు అని ఆమె ఏడుస్తున్నప్పుడు ప్రభు ఆమెను చూచి పాడిన ముట్టి ఆ యవ్వన బిడ్డను బ్రతికింపచేసి సజీవునిగా ఆమెకు అప్పగించాడు. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ భూమి మీద గాని ఆకాశం మీద గాని సర్వ సృష్టిలో ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగనే జరగదు, ఏది నడవనే నడవదు, ఏది ప్రయాణాన్ని ముగించనే ముగించదు. అన్నప్పుడు ఆ యవ్వన బిడ్డ చనిపోవడం ఆయన చిత్తమే. ఆయనే సెలవిచ్చాడు, నీ జీవితం, నీ కాలగమనం ఇక్కడతో ముగించబడినది అని అతని లెక్క కొట్టివేసి అతని జీవిత దినములను ముగించాడు. అయితే బాధ పెట్టిన ఆయనే తన జనుల బాధను చూసి వారి యందు జాలిపడి మరలా సజీవంగా వారికి అప్పగించాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేనిని బట్టి మనం బాధపడుతున్నాం? మాట విననటువంటి బిడ్డలను బట్టే, ఉద్యోగం రాలేదనా, వ్యాపారంలో నష్టం కలిగిందనా, నమ్మిన వారు మనల్ని మోసం చేశారనా, కోరుకున్నది దొరకలేదనా, అనుకున్నది దక్కలేదనా, మనకు అత్యంత ప్రియమైనవి దూరమైనవనా, ఏదైనప్పటికీ ఆయన కృప మన ఎడల అత్యున్నతమై ఉన్నది. ఆయన దాక్షిణ్యత, ఆయన కృప, వాత్సల్యము అత్యధికమై ఉన్నది. ఇంకా మనం చూస్తాం, ఆయన కోపము క్షణమాత్రముండును, ఆయన వాత్సల్యత తరతరములుండును. ఆయన తన జిల్లకు 1000 తరముల వరకు కరుణను చూపించువాడు అని పలు లేఖనాలను మనం గమనిస్తూ ఉంటాం, మనం చదువుతూ ఉంటాం. అయితే బాధను బట్టి మనం కృషించిపోక దేవుని కృప మన ఎడల సమృద్ధిగా ఉన్నదని, ఆయన మనల్ని ఆదరించేటువంటి ఆ దిశగా మనం ఆయన చెంతకు చేరినట్లయితే ఆయన నిశ్చయంగా తన కృపను బట్టి సమృద్ధిని కలుగు చేసి కోల్పోయిన దానికంటే, అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని, దీవెనను, ఆశీర్వాదమును ఆయన దయచేస్తాడు. మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని గమనించినట్లయితే ఆ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఇజ్రాయేలీలు దేవునికి దూరమవుతూ ఉండగా ప్రభు వారిని మరలా ప్రేమిస్తూ వాత్సల్యతను చూపిస్తూ వారి కొరకు న్యాయాధిపతిని లేవనెత్తి వారిని మరలా తిన్న త్రోవను నడిపించే విధంగా వారి మీద జాలిని చూపిస్తూనే ఉన్నారు. వారు ఎన్ని మార్లు దేవుని విసర్జించి విగ్రహారాధన చేసినా, వారికి నచ్చిన మెచ్చిన పాపపు మార్గాల్లో అడుగు వేసిన, వారికి బాధ కలిగిన వెంటనే, వారు ఏడ్చి ప్రార్థన చేసిన వెంటనే ప్రభు వారి ఎడల జాలిపడి తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడి వారి కొరకు న్యాయాధిపతిని ఏర్పరిచి వారిని మరలా నెమ్మది కలిగినటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. దాని అర్థం, బాధ పెట్టివాడు ఆయనే, కానీ ఆ బాధల నుండి విడిపించగలిగినటువంటి శక్తి కూడా ఆయనకు మాత్రమే ఉన్నది. మన లోకంలో చూసినట్లయితే బాధలు పెట్టడం సులువుగానే జరుగుతుంది, కానీ వాటి నుండి విడిపించడం, బయటకు లేవనెత్తడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. ఈ సమస్య ఉంది కదా, పలానా చోట అప్పు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించు అని అంటారు, సులువే. కానీ అప్పు తీసుకొచ్చిన తర్వాత దాన్ని కట్టేటప్పుడు, దాని చివరి కాసు వరకు చెల్లించే వరకు ఆ బాధ, వేదన తీసుకున్న వారికి మాత్రమే ఉంటుంది. బాధల్లో సులువుగా నెట్టివేయడం సర్వసాధారణమైనటువంటి విషయం ఈ లోకంలో. కానీ ఈ లోకంలో మనకి బాధ కలిగించేవారే ఉంటారు, కానీ ఆ బాధలలో నుండి మనకు విడుదల కలిగించేవారు, మనకు జాలి చూపించి నెమ్మది కలిగించేవారు ఎవరు దొరకనే దొరకరు. ఎవరు మనకు అక్కరకు రానే రారు. ఎంతో ఇష్టంగా దాచుకున్నటువంటి ధనమైనను, ఎంతో ఇష్టంగా కొనుక్కున్నటువంటి స్థలమైనను, ఎంతో ఆప్యాయంగా కట్టించుకున్నటువంటి రమ్యమైనటువంటి గృహమైనను ఆ బాధలలో నుండి విడిపించడానికి అక్కరకు రానే రావు. నాకు ఎంతో మంది అధికారులు తెలుసు, ఎంతో మంది రాజకీయ నాయకులు తెలుసు, మాకెంతో మంది దేశ అధిపతులు తెలుసు అని చెప్పుకున్నప్పటికీ బాధలో వారెవ్వరూ అక్కరకు రానే రారు. కానీ బాధలలో మనకు అక్కర నిలబడిన వాడు, ఆ బాధలలో నుండి విడిపించగలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగినటువంటి నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే జాలిపడు దేవుడు. మనుషులు జాలిపడతారు కానీ ఏమీ చేయలేరు, కానీ ప్రభువు జాలిపడితే వారిని ఉన్న స్థితిలో నుండి లేవనెత్తుతాడు. అడిగిన వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చేసి వారిని సజీవ సాక్షులుగా నిలబెడతాడు. అది ఏ స్థితి అయినప్పటికీ మనుగడను మార్చి మరో మలుపు త్రిప్పి మరపు రాని అనుభవాలతో, మహిమాయుక్తమైనటువంటి కార్యములతో ఆయన నామానికి మాత్రమే మహిమను కనపరుచుకుంటారు. తన జనులకు శాంతిని, సమాధానంను కలుగజేస్తారు. మరియు మనం చూస్తాం స్వార్థ గ్రంథాల్లో ప్రభువు కూడా బాధను అనుభవించాడు, శిలువ శ్రమను అనుభవించాడు. కనుక ఆయనకు ఆ బాధ, ఆ శ్రమల యొక్క భారము ఆయనకు తెలుసు. అందుకే బాధపడే వారికి, శ్రమపడే వారికి ఆయన సరైనటువంటి సహాయకుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అదే విషయాన్ని మనం గమనిస్తాం. శ్రమపడే వారికి, శోధించబడే వారికి, బాధపడే వారికి
ఆయనే సహాయకుడు, సరైనటువంటి సహాయకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఈ బాధలు ఎల్లకాలము ఉండవు, నిశ్చయంగా ఆయన జాలి మనల్ని ఎదుర్కొని వస్తుంది అనే సంగతి వాస్తవం. అందుకే కీర్తన గ్రంథం 126వ కీర్తన 5-6 చరణాలు మనం చూసినట్లయితే, కన్నీళ్లతో పిడికెడు విత్తనములు విత్తువాడు సంతోష గానములతో పనులు కోస్తారు. కన్నీటితో విత్తేటువంటి దశ ఎప్పుడు అలాగే ఉండదు. ఖచ్చితంగా సంతోష గానాలతో పంటను కోసుకునేటువంటి స్థితి ఉన్నది. ఆ సంతోషాన్ని ఆయన కలుగు చేస్తాడు. అది ఆయన చూపేటువంటి జాలి, అది ఆయన కృప సమృద్ధి వలన మనకు కలిగేటువంటి ఆశీర్వాదం. ఒకవేళ బాధల్లో, ఇబ్బందులు, శ్రమలు, దుఃఖంలో, మన నివేదనలో ఉన్నట్లయితే ఆయన తన కృపా సమృద్ధిని బట్టి జాలిని చూపి మీకు సంతోషమును కలుగు చేయను గాక. ఈ దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టు ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కనులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. బాధ పెట్టినప్పటికీ నీ కృపా సమృద్ధిని బట్టి జాలి చూపిస్తామని మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రతి బిడ్డను మీరు నిండాలుగా దీవించండి. కన్నీటితో ఉన్నవారు సంతోష గానాలు చేసేటువంటి స్థితి ఉన్నదని మీరు తెలియజేశారు. ఎల్లవేళలా ఈ బాధలు, కష్టాలు, శ్రమలు, శోధనలు ఉండవని, నిశ్చయంగా ఆనందం అనేది ఉన్నదని మీరు తెలియజేసినందుకు నీకు వందనాలు. ఇంకను వారి అవసరతలు, అక్కరలను నీ మహిమలో తీర్చి దీవించండి. నీ రాకడ రాజ్యములకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.